The Gospel of Luke, chapter 2, verse 10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు. Angel said to them, do not be afraid. భయపడకుడి. Don't be afraid, for behold, I bring you good tidings of great joy, which will be to all people. క్రిస్మస్ అంటే అదేదో పలానోళ్ళ పండగ కాదండి. టు ఆల్ పీపుల్, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరం. అంటే ఇక్కడ మనం కానీ వచనాలు చూస్తే 8వ వచనంలో చూస్తామో, అక్కడ ఆ దేశంలో అంటే కొంతమంది గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాస్తూ ఉన్నారు. పొలములో ఉండి మందను కాస్తూ ఉంటారు. ఆ రాత్రి వేళ ఒక ప్రత్యక్షతను చూస్తారు. ఒక ప్రత్యక్షత. అది ఏం ప్రత్యక్షత? దేవుని ప్రత్యక్షతని దూత రూపంలో చూస్తారు. అక్కడ ఆ చీకటి వేళ, గాఢాంధకారంగా ఉన్న సమయం, ఎవ్వరు రానటువంటి సమయం, ఒక్కసారిగా తేజోమయమైన మహిమ అక్కడికి దిగి వచ్చి మెరుస్తూ ఉన్నటువంటి ఆ సమయం, అక్కడ ఆ దూతలు అక్కడ ప్రత్యక్షమై ఈ భూలోకానికి మొదటి సువార్తను తీసుకొచ్చింది ఆ దూతలే. మనం మామూలుగా చదువుతాం, గొల్లలు కాసుకుంటున్నారు, దూతలు వచ్చారు. బట్ వై డిడ్ దే కమ్? దే బ్రాట్ అ గుడ్ న్యూస్. దే బ్రాట్ ఎ గాస్పుల్. ఎవరైతే సామాజికంగా వెలివేయబడ్డారో, ఎవరైతే సమాజంలో చిన్న చూపు చూడబడుతున్నారో, ఎవరైతే అంటరాని వారిగా తిరస్కరించబడి ఉన్నారో, అటువంటి వారు దేవుని ప్రత్యక్షతను చూశారు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షత అవ్వాలి అంటే గొప్ప వాళ్ళకి మాత్రం కాదు, ఇంకొకళ్ళకి కాదు. చూసారు ఎంత అదృష్టవంతులో. సో ద ఫస్ట్ ప్రీచర్స్ టు ద ఎర్త్ వర్ ఏంజల్స్. దూతలు తీసుకొచ్చారు. కాబట్టి ఈ దూత ప్రత్యక్షమైన వెంటనే వారికి భయం కలిగింది, ఆశ్చర్యం వేసింది. భయపడ్డ ఆ జనాన్ని, ఆ గొర్రెల కాపరులను చూసినటువంటి దూత అంది, భయపడొద్దు. వారిలో ఆ భయాన్ని చూసింది దూత. ఈరోజు నువ్వు భయపడుతున్నావా? వేదన పడుతున్నావా? చింతిస్తున్నావా? దిగులు పడుతున్నావా? సంశయంలో ఉన్నావా? ఆందోళనలో ఉన్నావా? అన్నీ చూసేది దేవుడే, ఇంకెవరు చూడరు. ఇక్కడ అందుకే అంటున్నాడు, భయపడొద్దు. ఎందుకు? ఇది ప్రజలందరికీ కలగబోయే ఒక మంచి వార్త. అది మీ దగ్గర తీసుకొచ్చా, మీరెళ్ళి చెప్పండి. యేసుక్రీస్తు సంవత్సరానికి ఒక్క పండగ, క్రీస్తు జన్మ అనేటువంటి ఆ విశేషమైన పండగ. ఎందుకంటే అది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఎందుకంటే ఈ జన్మించినటువంటి ఈయన భూలోకంలో ఉన్న సమస్త జనులని ఆకర్షించుకుంటాడు. అందుకే మనం యోహాను 12:32 చూస్తాం, నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. యేసయ్య ఏం చేస్తాడంటే, యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అందరినీ టు అట్రాక్ట్ ఎవ్రీ వన్. సో నౌ లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, ఆర్ యూ అట్రాక్టెడ్ బై గాడ్ ఆర్ నాట్? అని అంటున్నాడు, ఐ కేమ్ టు దిస్ ఎర్త్ టు అట్రాక్ట్ ఎవ్రీ వన్. ఆర్ యూ అట్రాక్టెడ్ ఆర్ నాట్? నువ్వు ఆకర్షించబడ్డావా లేదా?